ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మార్కాపురం కోర్టుకు వాయిదా కోసం హాజరవుతున్న ముద్దాయిలపై గుర్తు తెలియని వ్యక్తి కారం చల్లి దాడి చేయబోయాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదెల గ్రామానికి చెందిన 2018లో జరిగిన హత్య కేసులో ముద్దాయి బాపిరెడ్డిపై ప్రత్యర్థులు కృష్టిపాటి వెంగళరెడ్డి స్థానిక బస్టాండ్లో కారం చల్లి ఇనుప రాడ్డుతో దాడి చేసేందుకు యత్నం చేశాడు. వెంగళరెడ్డి కుమారుడు కొండారెడ్డి హత్య కేసులో బాపిరెడ్డి మార్కాపురం కోర్టులో వాయిదాను ముగించుకొని తిరిగి వెళ్లే క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లో వెంగళరెడ్డి కాపు కాశీ అనే ఇద్దరు బాపిరెడ్డిపై కారం పొడి ఇనుప రాడ్డుతో దాడికి యత్నించారు. ప్రయాణికులు కేకలు వేయడంతో వెంగళరెడ్డి అతని అనుచరులు పరారయ్యారు. బాధితుడు బండి బాపిరెడ్డి వెంటనే స్థానిక కోర్టుకు వెళ్లగా జడ్జి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపారు. బాధితుడు బండి బాపిరెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ బస్టాండ్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. నా పేరు బాపిరెడ్డి, మాది ఈదర్ విలేజ్ ముల్లమూరు మండలం. మాకు పాత గొడవల కారణంగా మేము మార్కాపురం కోర్టుకు వచ్చి హాజరై వెళ్తుండగా మార్కాపురం బస్ డిపోలో మా గ్రామానికి చెందిన కృష్టిపాటి వెంగళరెడ్డి అనే అతను నాపై కళ్ళల్లో కారం కొట్టి రాడ్డుతో దాడి చేయిస్తుంది. అది అన్న జరిగింది. మేము అక్కడి నుంచి బస్సులో అందరూ జనం కేకలేయంగా అతను కంగారు పడి ఆ టైంలో నేను అతను దుబ్బేసి పరిగెత్తుకుంటా మా వాళ్ళు కోర్టులో ఉన్నారని నేను కోర్టుకు వచ్చాను. కోర్టులో జడ్జి గారి ముందు జరిగిన విషయం చెప్తే జడ్జి గారు కంప్లైంట్ ఇచ్చి జడ్జి గారు టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమన్నారు. వచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పి ఎస్ఐ గారికి కంప్లైంట్. ప్రకాశం జిల్లా మాకు ఎస్పాటి అయిన కిట్టిపాటి వెంగళరెడ్డి అని వ్యక్తి మేము భీమవరం మండలం జోగిపల్లిలో ఉంటున్నాం. మార్కాపురం కోర్టుకు రాగా మార్కాపురం కోర్టు నుంచి వాయిదా అయిపోయిన బస్ స్టాండ్లో ఉంటే బండి బాపిరెడ్డి అనే వ్యక్తి మీద కారం తల్లి కుతుకు పట్టుకుని రాడ్డు తీసుకుని పట్టడానికి కేకలు వేసేయాలిక బస్సులో కేకలు వేసేయాలిక అవుతున్న విడిపోయి ఉంటుంది.